వెల్కమ్ టు హెల్దీ కిచెన్ కరుణ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనమైతే చికెన్ ఫ్రై తయారు చేసుకుందాం. ముందుగా 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకుందాం. పెద్ద ఆనియన్ అయితే ఒకటి, చిన్నవి అయితే 2 సరిపోతాయి. ఇందులోనే 2 పచ్చిమిర్చి వేసుకుందాం. రెండు పచ్చిమిర్చి వేసుకోండి. కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకుందాం. కొద్దిగా ఫ్రై అవ్వాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. చికెన్ ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్నాను నేను. ఇప్పుడు ఇందులో చికెన్ వేసుకుందాం. ఇది కొంచెం కలుపుకోవాలి, అడుగంటకుండా కలుపుకుందాం. వేసిన వెంటనే వదలకుండా కొంచెం అటు ఇటు కలుపుకుందాం. ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం. అలాగే రాళ్ళుప్పు ఉంటుంది కదా, నేనైతే రాళ్ళుప్పు వాడతాను. టేస్ట్ బాగుంటుంది అనుకుంటున్నాను. రాళ్ళుప్పు కూడా కొంచెం వేసుకుందాం. ఇందులో మీ టేస్ట్కి సరిపడినంత మీరు వేసుకోవచ్చు. కొంచెం బాగా అటు ఇటు పసుపు ఉప్పు అంతా కలిసేటట్టు కలుపుకుందాం. ఉప్పు పసుపు వేసినాక బాగా కొంచెం కలుపుకోవాలి. ఇందులోంచి వాటర్ వస్తుంది కదా, వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇదంతా ఫ్లేమ్ హైలో పెట్టుకునే చేసుకోండి, సిమ్లో పెట్టొద్దు. కలుపుతూ ఉండాలి అడుగంటకుండా. చూసారా, చికెన్లోంచి వాటర్ అంతా బయటకు వస్తుంది. ఇలానే కలుపుతూ కొంతసేపు ఉడికించుకుందాం.
కారం వేసేసుకుందాం ఇప్పుడే కొద్దిగా. దీనికి నేనైతే 2 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకున్నాను. మీకు నచ్చినంత మీరు వేసుకోండి. మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకుందాం. చికెన్ మసాలా అండి, కొంచెం చికెన్ మసాలా వేసుకుంటున్నాను, మళ్ళీ లాస్ట్లో వేసుకుంటాం కొద్దిగా. ఇప్పుడైతే నేను కొద్దిగా వేసుకున్నాను, మళ్ళీ లాస్ట్లో వేసుకుందాం కొంచెం. ఇంతే అండి, అల్లం తెల్లుల్లి ఏమి వేయట్లేదు నేను ఇందులో. ఉప్పు, కారం, పసుపు, చికెన్ మసాలా ఉంటే 15 మినిట్స్లో ఫ్రై రెడీ అయిపోతుందండి. ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా. చూసారు కదా. ఇలా కలుపుతూ వాటర్ అంతా ఇంకెంత వరకు కలుపుకుందాం. కారం వేసిన వెంటనే మాడుతుంది కదా, కింద అడుగంటేస్తుంది వెంటనే. అలా చేయొద్దు, కలుపుతూ ఉండాలి. ఈ విధంగా కలుపుకుంటూ వాటర్ వేసుకుందాం. కొద్దిగా వేసుకోండి వాటర్, ఆల్రెడీ ఉడికిపోయింది కదా చికెను. అయినా కొంచెం వాటర్ వేసి ఉడికించుకోవాలండి. అందులో ఉన్న వాటర్తో చికెన్ ఉడకదు కదా, కొంచెం వాటర్ వేసుకుందాం. వాటర్ వేసి ఉడికిద్దాం వాటర్తో పాటు. చికెన్ ఎప్పుడు చక్కగా బాగా ఉడకాలండి, ఉడకపోతే అసలు బాగుండదు. బాగా ఉడికించాలి చికెన్ మాత్రం. మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ ఇలాగే వదిలేద్దాం. హై ఫ్లేమ్లో పెట్టి వదిలేసేయండి. 5 మినిట్స్ తర్వాత చూద్దాం ఎలా ఉంటుందో. ఈజీగా అయిపోద్దండి, 15 మినిట్స్లో రెడీ అయిపోతుంది. చూసారా, దగ్గర పడింది కదా. వాటర్ అనేది లేకుండా నీట్గా కలుపుకోవాలండి మొత్తం. వాటర్ అనేది ఉండకూడదు ఇందులో. చూసారా, చక్కగా ఉడికింది కదా. నేనైతే ఈ విధంగా చికెన్ ఫ్రై చేస్తానండి. మీరు ఏ విధంగా చేస్తారో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తానండి. చూశారు కదా, వీడియో అయితే లెంతీ వీడియో అయిపోతుందని నేను కొంచెం ఫాస్ట్గా పెట్టుకున్నానండి. చూసారా, చికెన్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇంతే అండి, ఈజీగా చేసుకోవచ్చు. ఇందులో వాటర్ మొత్తం ఇంకిపోవాలండి, ఒక్క చుక్క కూడా వాటర్ లేకుండా మొత్తం గ్రేవీలో పట్టుకోవాలి ముక్కని. అంతవరకు మనం ఇలానే కలుపుతూ ఫ్రై చేసేసుకుందాం.
నేను మసాలా కొంచెం తక్కువగానే వాడతానండి. నాకంటే కొంచెం ఇష్టం ఉండదు మసాలా ఎక్కువ. అందుకు నేను ఈ విధంగానే చేస్తాను. మీరు ఏ విధంగా చేసినా నాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై ఇస్తానండి నేను. నేను కూడా మీలాగే ట్రై చేస్తానండి. చూశారు కదా, ఇది దగ్గర అయిపోయింది. కొంచెం హైలో పెట్టుకుంటే తొందరగా అయిపోతుందండి, కానీ కలుపుతూనే ఉండాలి అడుగంటకుండా. ఫిఫ్టీన్ మినిట్స్లో ఈజీగా చేసుకోవచ్చండి. ఇదేం పెద్ద ప్రాసెస్ ఏం కాదు కదా. ఇంట్లో ఉన్న వాటితోనే చేసేసుకోవచ్చండి. దీనికోసం మసాలా అది ప్రిపేర్ చేయాల్సిన అవసరం ఏం లేదు కదా. ఇదిగోండి, లాస్ట్లో చెప్పాను కదా కొంచెం చికెన్ మసాలా వేసుకుందామని. స్టవ్ ఆపే ముందు కొంచెం చికెన్ మసాలా అయితే వేసుకున్నాను నేను. ఫస్ట్ కొద్దిగా వేసుకున్నాం కదండి, ఇప్పుడు లాస్ట్లో కొంచెం వేసుకొని కలుపుకోవాలి. చూసారా, వాటర్ ఏం లేదుగా ఇందులో. వాటర్ లేకుండా చూసుకోండి. ఇంతే అండి, సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మసాలా ఎక్కువ వాడకూడదు కదా. చూసారు కదా, రెడీ అయిపోయిందండి మన చికెన్ అయితే. పైన కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. మూత పెట్టి 5 మినిట్స్ వదిలేద్దామండి. ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం. చూశారు కదా, వేరే బౌల్లోకి తీసుకుందాం. ఇంతే అండి, ఎమ్మి ఎమ్మి చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. మీరు ట్రై చేయండి ఖచ్చితంగా. మీకు టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి.